జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇందులో అయితే గనక ఇద్దరికి సారూప్యమే తప్పించి వ్యతిరేకత ఉంది. కార్యకర్తల పరంగా ఇద్దరికే అగ్రెసివ్ కార్యకర్తలే. వీళ్ళు పవన్ అంటే ప్రాణం పెడతారు, వాళ్ళు పవన్ అంటే ప్రాణం, అదే జగన్ అంటే ప్రాణం పెడతారు. ఏముంది అందులో? అది సారూప్యత ఉంది తప్పించి విభేదం ఏం లేదు కదా ఎవరికి. తెలుగుదేశానికి జనసేనకి విభేదం ఉంటది. ఎందుకని? సైద్ధాంతిక వీళ్ళిద్దరు మెంటాలిటీ డిఫరెంట్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్పట్లో విభేదం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు కాబట్టి వాళ్ళని కూడా కలిసిపోమంటున్నారు. జనసేనను తొక్కాలనుకున్నది నాడు తెలుగుదేశమే, ఇవాళ ఎదగలేకుండా అడ్డుపడుతున్నది తెలుగుదేశమే కదా. కానీ అదేమి లేదన్నటువంటిది, మా శత్రుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నం అందుకు కన్విన్స్ చేస్తున్నాడు. ఇంకోటి సామాజిక వర్గ సమీకరణం. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య విభేదం ఉంది తప్పించి కాపు రెడ్డికి ఎప్పుడూ లేదు కదా గొడవ. రెండవది ఇంకొక కోణంలో నుంచి చూసుకున్నా సరే, సినిమాల కోణంలో నుంచి చూసుకుంటే మెగా అభిమానులకి నందమూరి అభిమానులకి గొడవ ఉంది. కానీ వీళ్ళకేముందని అసలు గొడవ? ఏది జగనే సినిమా యాక్టర్ కాదు కదా, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడానికి. తరతరాలకు గొడవలు ఎవరికి? మెగాకి నందమూరి కుటుంబాలకి, అంతే కదా. వాళ్ళ కుటుంబాలకు కూడా లేదు, అభిమానులకి. నందమూరి అభిమానులు వర్సెస్ మెగా అభిమానులు. ఏళ్ల తరబడి మెగా అభిమానుల మీద ట్రోల్ చేసింది రాజశేఖర రెడ్డి జగనా లేకపోతే నందమూరి ఫ్యాన్స్, తెలుగుదేశం ఫ్యాన్సా అక్కడ. కాబట్టి అసలు వాళ్ళకి ఇలా గొడవే లేదు. తెలుగుదేశానికి వైసీపీకి గొడవ ఉంటుంది. ఎందుకని? సైద్ధాంతిక విభేదం ఉంది, వ్యక్తిగత